బేసికల్లీ మనది న్యూట్రాన్ ఇన్ఫ్రా అండి. మన కంపెనీ పేరు న్యూట్రాన్ ఇన్ఫ్రా. ఇది ISO 2015 సర్టిఫైడ్ కంపెనీ. జనరల్గా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ISO సర్టిఫికేట్ అనేది ఉండదు. ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఫర్ ఆర్గనైజేషన్ అంటారు. అది ఇంటర్నేషనల్గా ఇచ్చే సర్టిఫికేట్. దానికి డాక్యుమెంటేషన్ కావచ్చు, చేసే బిజినెస్ స్టైల్ కావచ్చు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తేనే ఒక ISO సర్టిఫికేట్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ISO అనేది ఇప్పుడు మనం ఏదైనా పైప్ కొన్నామనుకోండి, అది CPVC పైప్ కావచ్చు, లేదంటే డ్రైనేజ్ పైప్ కావచ్చు, వాటర్ పైప్ కావచ్చు, మనం జనరల్గా ఏం చూస్తాం, ISI స్టాండర్డ్ ఉందా అంటే ISI ఇట్ మీన్స్ దాని క్వాలిటీని డిఫైన్ చేస్తుంది. ISO కూడా ఆర్గనైజేషన్ క్వాలిటీని డిఫైన్ చేస్తుంది. అందుకనే మన క్వాలిటీ ఆర్గనైజేషన్ కాబట్టి ISO సర్టిఫైడ్ కంపెనీ. అంటే మనం స్టార్ట్ చేసిన కొన్ని నెలల పాటే, అంటే మేము ల్యాండ్ ఎంక్వైరీ అనేది కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం. బిజినెస్ మాత్రం మార్కెట్లో వచ్చింది ఒక 9 to 1 year, 9 months to 1 yearలోనే మనం మార్కెటింగ్కి వచ్చాము. స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ISO సర్టిఫైడ్ కంపెనీగా మన న్యూట్రాన్ ఇన్ఫ్రా ఆ దిశగా తీసుకెళ్ళిందంటే మేమందరం దీన్ని ఒక ప్రొఫెషనల్ క్వాలిటీ టైప్లో ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్తోనే దీన్ని తీసుకొచ్చాం. యాక్చువల్లీ బేసికల్లీ నేను న్యూక్లియర్ సైంటిస్ట్ అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. నెలకు 3 లక్షల రూపాయలు ఇన్కమ్ డ్రా చేస్తాను. 3 లక్షల ఇన్కమ్ను కూడా ఇప్పుడు లీవ్ పెట్టి టోటల్గా ఈ కంపెనీ ఆర్గనైజేషన్ కోసమే పనిచేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మా ఆర్గనైజేషన్ కూడా మేము ఎక్కడైనా NFC మోర్ దాన్ 1000 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక 20,000 మంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటారు. వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్, సైంటిస్ట్ అందరూ ఉంటారు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో మేము ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే, అంటే మా ప్రోడక్ట్ బయట కంట్రీస్కి అమ్మాలన్నా, మా ప్రోడక్ట్ ఇండియాకి అమ్మాలన్నా మేము ఖచ్చితంగా చెప్తాం ISO స్టాండర్డ్ కంపెనీ అని చెప్తాం. ISO 2015 కంపెనీ అని చెప్తాం. అంత పెద్ద ఆర్గనైజేషన్కి ISO సర్టిఫికేట్ రావడానికి మేము 1960లో మా కంపెనీ స్టార్ట్ అయితే 2010లో ISO సర్టిఫికేట్ వచ్చింది. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ISOలో డాక్యుమెంటేషన్ అనేది చాలా ప్రాపర్ మెయింటైన్ చేయాలి. ఏదైతే డాక్యుమెంటేషన్ ఇచ్చామో ఆ డాక్యుమెంటేషన్ అనేది 100% ఫాలో కావాలి. ఒకసారి ISO సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అనేది ఉంటుంది. దానికి ఒక ఆడిటింగ్ కంపెనీ ఉంటుంది. ఇంటర్నల్ ఆడిటింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఆడిటింగ్ కనుక ప్రాపర్ మెయింటైన్ చేయకుండా ISO సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ టైం ISO చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ భయంతోనే NFCకి ఆడిటింగ్ ప్రాబ్లంతోనే NFCకి ISO సర్టిఫికేట్ తెచ్చుకోకుండా తర్వాత దాన్ని మొత్తం IT వైపు, అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ మార్చి ISO సర్టిఫికేట్ కోసం అప్లై చేసి స్టిల్లో ISO కంపెనీ కంటిన్యూ సర్టిఫికేట్గా దాన్ని తీసుకొచ్చి ISOతో పాటు OSAS అనేది ఒక సర్టిఫికేట్, అది కూడా ప్రెస్టీజియస్ సర్టిఫికేట్. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ఇంటర్నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అది ఎందుకంటే అది కెమికల్ యూజ్ చేసే కంపెనీ కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. జనరల్గా బయట ఏ కంపెనీస్ కూడా OSAS అనే సర్టిఫికేట్ ఇయ్యారు కాబట్టి అది ఆ సర్టిఫికేట్ కలిగి ఉన్న కంపెనీ అని మేము కూడా ప్రొడక్ట్ అమ్మేటప్పుడు చెప్పుకుంటాం. సో మనం కూడా ఇక్కడ ధైర్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాది ISO ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదంతా మన కంపెనీ స్టాండర్డ్ రూల్స్. మనం ఏం చేస్తున్నాం అంటే, మన వెంచర్ ఎక్కడ ఉంది, వెంచర్ యొక్క క్వాలిటీ ఏంటి, వెంచర్ను మనం ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటాం, ప్లాట్ అమ్మినోడికి గ్యారంటీ ఏంటి అనేది జనరల్గా మనం కొన్నా కూడా, మనం మార్కెటింగ్ చేసినా మనకు వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. బేసికల్లీ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే, మనం జనరల్గా ఒక క్వాలిటీ పాలసీ అని ఒకటి పెట్టుకున్నాము. క్వాలిటీ పాలసీ ఏంటంటే, ఇప్పుడు KLR NJR వెంచర్. NJR ఎవరు? ల్యాండ్ లార్డ్. KLR అనేది మార్కెటింగ్. మా వెంచర్కు ల్యాండ్ లార్డ్ అనేది సపరేట్ ఉండదు. మేమే ల్యాండ్ లార్డ్స్. మేము భూమిని కొనుక్కొని దాన్ని మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ఇవాళ మేము ముందర వచ్చి డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటాం. ఇది మన క్వాలిటీ పాలసీ. ఫస్ట్ స్టాండర్డ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వెంచర్ ఓనరే రిజిస్ట్రేషన్ చేస్తాడు. 90% యాదాద్రి కావచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది వెంచర్స్ ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక థర్డ్ పార్టీని పెట్టుకొని వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా రిస్క్ బేర్ చేయాల్సి వస్తే వీళ్ళు ఎస్కేప్ అవుతారు, వాళ్ళు రిస్క్లో ఉంటారు. మనం అలా రిస్క్ బేర్ చేయడానికి మేము సిద్ధంగా ఎన్నుకున్నామంటే మా ల్యాండ్ అనేది అంత గ్యారంటీ కాబట్టి ల్యాండ్ టోటల్గా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ ఆథరైజ్డ్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తారు.
అది బేసిక్ ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏంటంటే అన్ని వెంచర్స్కు మన వెంచర్కు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే వెంచర్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఇది కేవల్ఆర్ కావచ్చు, డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఫేజ్ 1 డెవలప్మెంట్ అయింది. ఫేజ్ 1లో బొక్కల వల్ల కానీ డ్రైనేజ్ ఖరాబ్ కానీ మ్యాక్సిమం ఓనర్కు సంబంధం లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాడు, మార్టిగేజ్ ప్లాట్లు అనేది రిలీజ్ అయిపోయింది. మనం అలా కాకుండా మనమే 10 సంవత్సరాలు అక్కడే ఉండాలి అనే కాన్సెప్ట్తో ఆ ఏరియా అంతా ఒక టూరిజం హబ్, ఒక ఇండస్ట్రియల్ జోను, ఒక టెంపుల్ హబ్ కాబట్టి మనం కూడా పర్మనెంట్ ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయాలనే కాన్సెప్ట్తో కాటేజ్ అనేది కడుతున్నాం. ఆ కాటేజ్ ఎలా ఉంటుందంటే 25 లక్షల్లో 147 గజాల్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో పాటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ను కలుపుకొని ఏసీ, బెడ్, సోఫా, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ ఆల్ ఐటమ్స్ కలుపుకొని మనం 25 లక్షల్లో కాటేజ్ ఇస్తున్నాం. అదే కాకుండా కస్టమర్కు 50 కాటేజ్ లిమిటెడ్ ఆఫర్, అది 50 కాటేజెస్కు కస్టమర్కు నెలకు 8,000 రూపాయలు రెంట్ ఇస్తున్నాం. ఆ రెంట్ అలా ఎన్ని సంవత్సరాలు ఇస్తామంటే 10 సంవత్సరాలు రెంట్ ఇస్తాం. ఫస్ట్ 2 ఇయర్స్ స్టాండర్డ్ ఉంటుంది, దాని తర్వాత నుంచి యాజ్ పర్ రెంటల్ నామ్స్ ప్రకారం రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కు మనం 10 సంవత్సరాలు రెంట్ ఇవ్వాలి కాబట్టి 50 కాటేజ్కు నెలకు 4 లక్షల రూపాయలు రెంట్ ఇవ్వాలి అంటే మనం ఆ ఏరియా అంతా వెల్ డెవలప్మెంట్తో పాటు వెల్ మార్కెటింగ్ చేయాలి. అంటే ఒక రిసార్ట్ అనేది రన్ చేయాలి. మీరు ఇప్పుడు సెలబ్రిటీ రిసార్ట్ వెళ్తే పబ్లిక్ ఎట్లా వస్తారు, లియోనియాకి వెళ్తే పబ్లిక్ ఎట్లా వస్తారో అట్లా మనం ఒక రిసార్ట్ అనేది రన్ చేయాలి. మీరు జనరల్గా ఇక్కడ షామీర్పేట నుంచి లోపలికి వెళ్తుంటే తిమ్మాయిపల్లి అనే ఊరు దగ్గర ఫారెస్ట్ రిడ్జ్ అనేది ఒక రిసార్ట్ ఉంది, ఎవరికైనా ఐడియా ఉందో? ఫారెస్ట్ రిడ్జ్లో ఒక ప్లాట్ కొనాలి అంటే 20,000 రూపాయలు per స్క్వేర్ యార్డ్. ఫారెస్ట్ రిడ్జ్నే ఆపోజిట్లో గవర్నమెంట్ ఇది ఔటర్ రింగ్ రోడ్లో ల్యాండ్ కోల్పోయిన ఒక ల్యాండ్ ఇచ్చింది, దాని పక్కనే కూడా వెంచర్స్ ఉంది. ఆ వెంచర్లో మనం ల్యాండ్ కొనాలంటే 10,000 రూపాయలు. మరి ఎందుకు ఫారెస్ట్ రిడ్జ్లో 20,000 రూపాయలు, దాని పక్కన 10,000 ఎందుకు? అది ఒక హై క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ, క్లాస్ 1 పీపుల్స్ అక్కడికి వస్తారు. ఒకటి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చానంటే నా ల్యాండ్ సేఫ్ ఉంటుంది, నేను సేఫ్ ఉంటాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఎనీ టైం పబ్లిక్ లోపలికే వచ్చేస్తారు, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, చెట్లన్నీ నీట్గా ట్రిమ్ చేసి ఉంటాయి, రోడ్లు ఎలాంటి ఖరాబ్ కాకుండా రోడ్లు వేసుకుంటూ పెడతారు. ఇట్లా టూరిస్టులు అట్రాక్ట్ అవుతుంటారు, యాజ్ వెల్ యాజ్ వెంచర్ ఓనర్స్ కూడా ఒక హ్యాపీనెస్ అనేది పార్టీ లేదని చేసుకోవాలంటే ఒక సమ్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అక్కడ 18,000 పెట్టినా నేను ల్యాండ్ ఇక్కడే కొనాలని థాట్ వస్తుంది. ఆ థాట్ మన వెంచర్లో రావడం కోసమే మనం కాటేజ్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసాం. అంటే రేపు టూరిస్టులు వచ్చి మరి అక్కడ ఉన్న హోటల్స్లో వచ్చే, ఇప్పుడు గుట్టకు వచ్చే పబ్లిక్ అక్కడికి వచ్చిన వాళ్ళు 1 నైట్ అక్కడ స్టే చేయాలన్నా ఆ ఏరియా మొత్తం ఒక టాప్ 1 ఎమినిటీస్ ఉన్న హైజెనిక్ హోటల్స్ అనేది లేదు. ఆ హైజెనిక్ హోటల్ లేదు కాబట్టి మనం కూడా కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళను అన్ని ప్లేసెస్లో టూరిజం చూపించుకుంటూ బసవాపురం చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని చూపించుకుంటూ నైట్ తీసుకొచ్చి మన వెంచర్లో మనం స్టే చేపిస్తాం. కాబట్టి డెఫినెట్లీగా మన వెంచర్లో ల్యాండ్ వాల్యూ అనేది మారిపోతుంది. ఆ వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్నే మనము ఫర్ ఎగ్జాంపుల్ మాకు 50 కాటేజీలు అక్కడ ఉంటే డైలీ 15 కాటేజీలే బుకింగ్ అనుకున్నా. ఆక్యుపెన్సీ కెపాసిటీ 15 కాటేజీలు, 50కి 50 ఎక్కడ బుక్ కాదు. 15 కాటేజీలు బుక్ అయితే పర్ కాటేజ్కి 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తే మనకు వచ్చేది మంత్లీ డైలీ ఇన్కమ్ 30,000, మంత్లీ ఇన్కమ్ 9 lakhs. అంటే మేము రెంటల్ రూపంలో కస్టమర్కు పే చేయాల్సింది 4 లక్షలు, మెయింటెనెన్స్ ఖర్చు 2 లక్షలు, మాకు మిగిలేది 2 లక్షలు. ఇక్కడ మాకు ఇన్కమ్ ఉంటుంది డెఫినెట్లీగా. మరి మీకు ఇన్కమ్ ఉంటే కస్టమర్కి ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కస్టమర్కి ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుందంటే కస్టమరు సపోజ్ మనం ఒక శాంతా బయోటెక్ కావచ్చు, లేదంటే ఒక ఏదైనా సత్యం కంప్యూటర్స్ కావచ్చు, లేదంటే నేను వర్క్ చేస్తున్న మా కంపెనీ కావచ్చు, అక్కడ మీరు 1 నైట్ స్టే చేస్తే మీకు ఫ్రీ ఇస్తాం అని మనం పబ్లిక్ని బ్యాచులర్ పార్టీస్ కానీ కోలీగ్స్ పార్టీస్ కానీ ఇలా మనం ఇన్వైట్ చేసుకుంటూ వాళ్ళు 1 నైట్ వచ్చే ఫ్రీ ఉండడం వల్ల ఇక్కడ నాకు ప్లాట్ ఉంటే నేను కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్లాట్ కొనడానికి ఇంట్రెస్ట్ వచ్చిన 100 మంది ఉంటే డెఫినెట్లీగా 10 మంది అనేది ప్లాట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు 10 మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అమ్మేటోడు కూడా రెడీగా ఆ కౌంటర్లో, కొనేటోడు పక్కనే ఉన్నాడు, అమ్మేటోడు తయారై ఉంటే ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్ అనేది మాకు సంబంధం లేకుండా జరిగిపోతుంది. సో కస్టమర్కు ఆ విధంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే క్రౌడ్ ఆ ఏరియాలో ఎక్కువ వస్తుందో ఆటోమేటిక్గా ఆ యొక్క ఏరియా వాల్యూ అనేది మారిపోతుంది. అది కస్టమర్ బెనిఫిట్. 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది,
10 సంవత్సరాలు క్రౌడ్ మెయింటైన్ అవుతుంది. సో మన ల్యాండ్ వాల్యూ అనేది చాలా స్పీడ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం కస్టమర్కు ఆ బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో మనము ఆ ఏరియాను డిజైన్ చేశాము. ఓకే, బాగుంది సార్, ఇది మీ వెంచర్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మీ వెంచర్ ఏ టైప్ ఆఫ్ వెంచర్ అనేది కూడా ఎక్కువ మందికి డౌట్స్ అనేది రేస్ అవుతుంది. మన వెంచర్ అనేది టోటల్లీ అప్రూవల్ వెంచర్. హెచ్ఎండిఏ అప్రూవల్ కేఎల్ఆర్ ఎలానో మనది డిటిసిపి అప్రూవల్ వెంచర్. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ అండ్ ప్లానింగ్. అంటే మెయిన్గా తెలంగాణలో ఒక 3 బాడీస్ అనేది పర్మిషన్ ఇస్తుంది. ఒకటి హెచ్ఎండిఏ, రెండోది వైటీడీఏ. వైటీడీఏ అనేది ఓన్లీ యాదగిరి గుట్ట ఒక బౌండరీ మాత్రమే గీశారు. ఆ బౌండరీ సరౌండింగ్లోనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. రిమైనింగ్ ఏరియా అంతా డిటిసిపి. డిస్టిక్ లెవెల్లో ఒక టౌన్ ప్లానింగ్ జరగాలి అంటే డిటిసిపి వాళ్ళు మాత్రమే అప్రూవల్ ఇవ్వాలి. డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వైటీడీఏ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే కమిషనరేట్ పరిధిలో ఒకే ఐఏఎస్ ఆఫీసర్ లింకప్తో సేమ్ గైడ్లైన్స్లో పనిచేస్తారు. కాబట్టి డెఫినెట్లీగా వెంచర్ అనేది ఎల్పీ నెంబర్ ఉంటేనే మనం డిటిసిపి పర్మిషన్ వస్తుంది. డిటిసిపి మనకు ఒక ఎల్పీ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మన వెంచర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఎల్పీ నెంబర్ ఉన్న ప్రతి వెంచర్ కూడా 15% ప్లాట్లు మార్టిగేజ్ ఉంటుంది, 10% ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనం ఒక ఎకరం ల్యాండ్ తీసుకుంటే మనకు ఒక 55% మాత్రమే ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. రిమైనింగ్ అంతా ఓపెన్ ఏరియా అండ్ అదర్ యాక్టివిటీస్. మనం ఎప్పుడైతే మన ల్యాండ్ మనం రిటర్న్ అంటే ఎప్పుడైతే మన వెంచర్ ప్రాపర్గా టోటల్గా 100% డెవలప్మెంట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మార్టిగేజ్ ప్లాట్ అనేది రిలీజ్ అవుతుంది. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనది 100% చెప్పాల్సింది ఏంటంటే అప్రూవల్ వెంచర్. ఓకే, నెక్స్ట్ అప్రూవల్ వెంచర్తో పాటు మన వెంచర్కు ఆపోజిట్లో టెంపుల్ అనేది ఉంటుంది. ఈస్ట్ వైపు టెంపుల్ ఉంటుంది. మన వెంచర్ నుంచి 6.5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనం మెయిన్ గర్భగుడికి చేరుకోవచ్చు. 6.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే గర్భగుడికి ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తే చేరుకోవచ్చు. బిఫోర్ దట్ 1.5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకు గుడి చుట్టూ ఒక రింగ్ రోడ్ అనేది ఉంటుంది. ఆ రింగ్ రోడ్ ఎందుకు డివైడ్ చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దీన్ని కాపీ పేస్ట్ పెట్టారు కాబట్టి తిరుమల వేరు తిరుపతి వేరు కాబట్టి ఇక్కడ రింగ్ రోడ్ లోపల మొత్తం తిరుమల, రింగ్ రోడ్ బయట అంతా తిరుపతి. సో మనం టోటల్లీ తిరుపతిలో ఉంటాం. అది ట్రావెల్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకు రింగ్ రోడ్ అనేది వచ్చేస్తుంది. అది ఈస్ట్ వైపు. అదే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెస్ట్ వైపు ఇండస్ట్రియల్ జోన్ అనేది ఉంది. అది గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాం కదా, అది 3 to 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది వస్తుంది. ఆ కారిడార్లో మనకు రాబోయే రోజుల్లో కంపెనీస్ అన్నీ అక్కడ ఉంటాయి. అది వెస్ట్ వైపు ఉంటుంది. అదే కాకుండా సౌత్ పార్ట్లో బసవాపురం రిజర్వాయర్ ఉంటుంది. జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే బసవాపురం రిజర్వాయర్ అనేది ఉంది. అక్కడ మొత్తం టూరిజం హబ్ అనేది ఉంది. సో బసవాపురం రిజర్వాయర్ దగ్గర ఒక కాటేజ్లో మనం ఉండాలి అంటే ఒక కాటేజ్ కాస్ట్ 6,000 రూపాయలు ఉంటే మన వెంచర్లో 1,500 రూపాయలే. కాబట్టి కాస్ట్లీ పీపుల్స్ అక్కడ ఉన్న డే టైం ఎంజాయ్ చేసుకున్న నైట్ హాల్ట్ వచ్చేసి మన వెంచర్లో పడుకోవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. అదే కాకుండా మన నార్త్ వైపు 200 ఫీట్ రోడ్ ఉంటుంది. అది యాదగిరి గుట్ట టు వయా దుర్గపల్లి, జగదేవ్పూర్, సిద్దిపేట కనెక్ట్ హైవే, స్టేట్ హైవే 17 అంటారు దాన్ని. అది జస్ట్ మనకు 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రేపు నార్త్ ఇండియన్ కనెక్టివిటీ అంతా ఆ రోడ్ నుంచే జరుగుతుంది. అదే రోడ్డు మన నాగ్పూర్, బాంబే హైవేకు కనెక్టివిటీ అవుతుంది. బిఫోర్ టెంపుల్ పోయే ముందు ఎవరైనా రిజర్వాయర్ దగ్గర మనం రూమ్ పెట్టుకొని అక్కడ అన్నీ పెట్టేసుకొని అక్కడే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నాన్ వెజ్లో జోన్ వచ్చి ఎక్కడైతే తినొద్దు అనుకుంటామో హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు అంటే తినాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ యాస్టిస్గా మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్ ముందు మీద నుంచే బసవాపురం ట్రావెలింగ్ జరుగుతుంది. సో ఇన్ని సెంటర్లో హబ్లో ఉన్న ఇన్ని మెయిన్ ఫెసిలిటీస్కు దగ్గరగా టోటల్గా R1 జోన్లో మన వెంచర్. అంటే ఆ ఏరియాలో 5 ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటే మనకు కూడా 5 ఫ్లోర్ పర్మిషన్ అనేది వర్తిస్తుంది. సో అక్కడ మనం ప్లాట్ తీసుకోవడం కానీ మనం వేరే వాళ్ళకి ప్లాట్ ఇప్పించడం కానీ జరిగితే డెఫినెట్లీగా మనం మంచి చేసినట్టే అవుతుంది.
అర్థమైంది. అండ్ యాదగిరిగుట్టలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని ఫైనల్ పాయింట్, యాదగిరిగుట్టలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది బేసిక్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అందరికీ. బేసికల్గా మనం గమనించాల్సింది ఏంటంటే యాదాద్రి అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అండి. అది ఎవరైనా మర్చిపోతారు. జనరల్గా జిల్లా హెడ్ క్వార్టర్, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఉంటుందో ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఏరియాను లింకప్ అయి ఉంటుంది. కలెక్టరేట్ ఆఫీసు, కలెక్టర్ కావచ్చు, కోర్టు కావచ్చు, ఏదైనా అఫీషియల్ యాక్టివిటీస్ అంతా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే మానిటరింగ్ అవుతుంది. సో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. డెఫినెట్లీగా జిల్లా హెడ్ క్వార్టర్లో ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. అది మీ నల్గొండ జిల్లాలో కొన్నా, మేడ్చల్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయింది అనుకోండి, రంగారెడ్డి జిల్లాలో కొన్నా, లేదంటే నిజామాబాద్లో కరీంనగర్ ఎక్కడ ఉన్నా కూడా మీకు వాల్యూ అనేది పెరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో డెఫినెట్లీగా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా యాదగిరిగుట్టకు ఉన్న అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే అది ఒక స్పిరిచువల్ ప్లేస్, ఆధ్యాత్మిక ప్లేస్, అంటే ఒక టెంపుల్ జోన్. అదే కాకుండా ఒక టూరిజం జోన్, అదే కాకుండా ఒక ఇండస్ట్రియల్ జోన్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యాదగిరిగుట్టలో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మరో గచ్చిబౌలి అనేది తయారవుతుంది. అదే కాకుండా యాదగిరిగుట్ట అనేది రాచకొండ కమిషనరేట్, ఎక్కడో కాదు, అంటే అది కూడా హైదరాబాద్. మేడ్చల్ ఎట్లా హైదరాబాద్ అవుతుందో ఇది సైబరాబాద్ కమిషనరేట్ అనుకుంటా కదా. సైబరాబాద్ కమిషనరేట్ ఎట్లయితుందో యాదగిరిగుట్ట రాచకొండ, అంటే మళ్ళీ హైదరాబాద్లోనే ఉన్నాము. కాకపోతే హైదరాబాద్ అవుట్స్కట్లో తక్కువ రేట్లో ల్యాండ్ ఉంటున్నాం. సో ఇక్కడ జనసాంద్రత, ఆక్యుపెన్సీ ఏదైతే డెన్సిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా అక్కడ కూడా పబ్లిక్ పాపులేషన్ అనేది మైగ్రేట్ అవుతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఒకప్పుడు చూసుకుంటే ఎంత రష్ ఉండేది, భయంకరమైన రష్ ఉండేది. ఇప్పుడు ఉంది, కానీ స్టార్టింగ్లో కంపేర్ చేస్తే రష్ అనేది చాలా తక్కువ. మరి ఆ రష్ అంతా ఎక్కడికి వెళ్ళింది, సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోయింది. రేపు ఇక్కడ రష్ అంతా ఎక్కడికి వెళ్తుంది, డెఫినెట్గా ఇంకొక అవుట్స్కట్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి పైసా కూడా మనకు 100% రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీరెవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను చెప్పిన డెప్త్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ప్లాట్ కొనండి, మీరు కూడా వాళ్ళతో ప్లాట్ కొట్టించండి. మనం 100% న్యూట్రాన్ ఒకటే అష్యూరెన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు కొన్న ప్లాట్కు రిటర్న్ రాకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్తో గ్యారంటీగా మీ పైసలు మా పేపర్ వర్క్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ చెప్తున్నాం. మోర్ దాన్ దట్ కూడా మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు 100% మీకు రిటర్న్ అనేది ఉంటుంది. గ్యారంటీగా మీరు ల్యాండ్ కొనుక్కొని మీ ఇంట్లో రిజిస్ట్రేషన్ పేపర్ పెట్టుకోండి. మీకు వద్దన్నప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్ తెచ్చి మాకు ఇచ్చి మీ అమౌంట్ తీసుకొని మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్తో వెళ్ళిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. రేట్స్ ఏమున్నాయి? యాక్చువల్లీ జనరల్గా మనం రేటు 7,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అండి. మంది ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్, ఈస్ట్ కానీ నార్త్గా కార్నర్స్ కానీ కొంటే ఈస్ట్ కొంటే 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, కార్నర్స్కు 300 ఎక్స్ట్రా ఉంటుంది. మనం 200 రూపీస్ మెయింటెనెన్స్ కానీ ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తీసేస్తాము. అదే కాకుండా డిపెండింగ్ అపాన్ కస్టమరు కట్టే రేటు, అంటే టైం మీద మనం డిస్కౌంట్ అనేది ఇస్తుంటాం. జనరల్ కస్టమర్ ఎంత తొందరగా పైసలు కడతారు అనేది డిస్కౌంట్ అనేది. అదే కాకుండా ఇంకొక గ్రేట్ ఆఫర్ అనేది మనము మాత్రమే పెట్టాము. 50% పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాం. 7,000 రూపీస్లో మరి 3,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మీరు పే చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది స్పాట్ చేసేస్తాం. అది చేస్తూ రిమైనింగ్ అనేది మీకు మాకు మధ్యన ఒక MOU ఉంటుంది. బ్యాలెన్సింగ్ అమౌంట్ 24 మంత్స్ ఈఎంఐలో పే చేయాలి. మీరు 24 చెక్స్ పే చేసి మాకు ఇవ్వాలి. ఎప్పుడైతే టోటల్ ల్యాండ్ మీరు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు వాపస్ ఇచ్చేస్తారు. ల్యాండ్ రైట్స్ అంతా మీకే ఉంటుంది, కానీ ల్యాండ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంకా మీరు 50% పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50% పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి క్లయింట్కు, ప్రతి కస్టమర్ కూడా ఆఫర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెగోషియబుల్, స్లైట్ నెగోషియబుల్, అనుకున్న హ్యూజ్ నెగోషియేషన్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఇవాళ 3,500 దీనికి ఇక్కడ మనం బేసికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే 3,500 రూపాయలు పెట్టి ఇవాళ మీరు 200 గజాలు కొంటే 7 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి 200 గజాల్లో మీ పేరు మీద చేయించుకుంటారు. మీరు మాకు 24 మంత్స్లో పే చేస్తారు.
1 ఇయర్ తర్వాత దీని రేటు మారిపోతుంది, 8,10,000కి వెళ్ళిపోతుంది. ఆ రోజు మీ ప్లాట్ మీరు అమ్మి 1 ఇయర్ మాకు ఏదైతే ఈఎంఐకి ఒక 2 లక్షలు అదనంగా పే చేస్తారు, అంటే 9 లక్షలు మాకు ఇచ్చేసి వచ్చిన ప్రాఫిట్ మీరే డైరెక్ట్ తీసుకోవచ్చు. అంటే మీరు 7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 20 లక్షల రూపాయలు ప్రాపర్టీ మీ దగ్గర ఉంటుంది 1 ఇయర్ తర్వాత ఎస్టిమేషన్ వేసుకుంటే. మాకు 9 లక్షలు ఇస్తే 11 లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో మీకు లాభం వస్తుంది. అది యాక్చువల్ ఏంటంటే ఇక్కడ జనరల్గా మొత్తం హాఫ్ పేమెంట్ చేస్తే ఏ వెంచర్ ఓనర్ కూడా రిజిస్ట్రేషన్ చేయరు, మేము మాత్రం చేస్తాం. అంటే మేము మాకంటే ఎక్కువ కూడా కస్టమర్ నమ్ముతాం. ఇక్కడ బాగా లాజిక్ అదేనండి, మనం 10 లక్షలు 9 లక్షలు 1 ఇయర్ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, 10 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. మీ ఈఎంఐ క్లోజ్ కాకముందే మీ ప్లాట్ వేరే వాళ్ళకి అమ్మి మీ పైసలు మీరు తీసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ అమౌంట్ మాకు ఇచ్చేస్తాను, మీ అమౌంట్ మీరు తీసుకోండి. అది మన అదృష్టం. 10,000 ఉండొచ్చు, 12,000 పెరగవచ్చు. గ్రాస్ ఎంత పెరిగినా అది మీదే ప్రాఫిట్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ పెరగలేదు అంటే చెప్పాను కదా ఇందాక.